వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి అలంపూర్ జోగులాంబ దేవాలయ దర్శనానికి 50 మంది భక్తులతో వెళ్తున్న కేజీఎన్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి పంట పొలాలకు దూసుకెళ్లింది. బస్సులో 55 మంది భక్తులు ఉండటంతో ఊపులకు సీట్లకు తగిలి 15 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని పెబ్బేరు ప్రాథమిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పెబ్బేరు పోలీసులు తెలిపారు. నిద్రలో ఉన్నాం అకస్మాత్తుగా రోడ్డు డౌన్ దిగుతూ ఉంటే అప్పుడు మాకు తెలియలే. పోయేసరికి అందరూ భయపడి అందరూ నిద్రలో ఉన్నాం కదా. ఇంకా డ్రైవర్ కొద్దిగా అక్కడ ఏం జరిగిందో తెలియదు. అందరం నిద్రలో ఉంటాం, ఏం జరిగిందో తెలియదు. నిద్రలో ఉన్నాం. అయితే డౌన్కి వెళ్ళిపోయింది బస్సు. వెళ్ళిపోయి అక్కడ ఆగింది. అన్నీ ఇరిగిపోయినాయి. ఒక ముగ్గురికి మాత్రం బాగా కలిగినాయి. బాగా అందరికి చిన్న చిన్నగానే కలిగినాయి. దుర్షేడు కరీంనగర్ జిల్లా. మేము జోగులాంబ గుడికి స్నానాలు కార్తీక స్నానాలు చేద్దామని వచ్చినాము. దుర్షేడు మాది. ఈ జోగులాంబ కార్తీక స్నానం కోసం వచ్చినాం. ఇక్కడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అంటే బ్రేక్ ఫెయిల్ అయిపోయి అది ఏమో తెలియదు. ఆ డ్రైవరు అసలు ఎవరు తెలియదు కానీ అలోలోపు జారకపోయింది. ఇద్దరు ముగ్గురికి బలమైన గాయాలు తగిలినాయి. మామూలుగా అందరికీ చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. నాకు ఇక్కడ తగిలింది, మా వాడికి ఇక్కడ తగిలింది, చాలా మందికి తగిలింది. చిన్నపిల్లలకి ఏం కాలేదు కానీ పెద్దోళ్ళకి దెబ్బలు తగినాయి. ముసలి ఒకటే గ్రామం సార్, దుర్షేడ్, ఉన్న డిస్ట్రిక్ట్ దుర్షేడ్. ఇది ఆలంపూర్ జోగులాంబ దగ్గరికి స్నానం కోసం వస్తాను. కార్తీక 58 మంది వచ్చారు. చిన్నపిల్లలకి ఎవ్వరికి ఏం తరలేదు. చిన్నపిల్లలకి ఎవ్వరు తరలేదు. ముసలిళ్ళకి కాళ్ళకు దెబ్బలు తాకినాయి. ఒక ఇద్దరికి నడుముకు బాగా అవస్థ అయిపోయింది. వాళ్ళని వేరే దవాఖాన తీసుకుపోయారు. ఇక మామూలుగా అందరికీ ఈ దవాఖాన తీసుకొచ్చారు.